దేవునికి వందనాలు. బుధవారం దినాన దేవుని ఆరాధించుకుందాం. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న
ఈరోజు మనము ఆత్మీయ సృష్టి ద్వారా పరలోక రాజ్యం ఎలాగెళ్తాం? ఆత్మీయ సృష్టి. మనము భౌతికంగా సృష్టి దేవుడు ఎలా చేశారో ఆ సృష్టి విషయంలో 3 సృష్టిల కోసం మనం నేర్చుకున్నాం. అది ఎలా వెళ్తామంటే దేవుని యొక్క అభిషేకం ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇప్పుడు ఆ 3వ సృష్టి అయిన కొత్త ఆకాశం కొత్త భూమికి ప్రకటన 21 వచ్చే 1-2 వచనాలు ఉన్న కొత్త ఆకాశం కొత్త భూమికి ఆ నీతి నివసించే దగ్గరే పరిశుద్ధులైన దేవుడు అక్కడ యుగాలు ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాలు మనం నేర్చుకున్నాం పోయిన ఆదివారం. ఈరోజు ఆత్మీయ సృష్టి ద్వారా పరలోక రాజ్యం. ఆత్మీయ సృష్టి, ఆత్మీయంగా మనం సృష్టించబడాలి. వాక్యంలో చూసుకున్నాము. ఆ వాక్యం ఎక్కడుందని పౌలు గారు రాస్తున్నారు. కొరింథీయుల పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా, ఎవరైనా ఉండాలి మనం మనుషుల దగ్గర ఉంటే మనుషుల యందు, మనుషుల దగ్గర, మనుషుల మాటలు, మనుషులు లోబడుకొని, మనుషుల వైపు చూసుకొని, మనుషుల మీద ఆధారపడుకొని ఉంటే కుదరదు. ఇది ఆత్మీయ సృష్టిగా నువ్వు నిర్మించబడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా అలాగా దేవుని సృష్టిగా, అంటే ఆ నూతన ఆకాశం, నూతన భూమికి, ఆ నూతన సృష్టిలోనికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ యెరూషలేము పట్టణము, పరిశుద్ధ పట్టణము, పరలోక పట్టణము, ఆత్మీయ పరలోక రాజ్యం నుండి భూమి మీదకి దిగి వస్తుంది. అక్కడికి ఇటువంటి వారు వెళ్తారు. ఎవరు? నూతన సృష్టిగా ఉన్నవాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించదు, ఇదిగో కొత్తవయ్యను. ఎవరు నూతన సృష్టి? ఎవరు నూతన సృష్టి? మళ్ళీ వినండి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా, క్రీస్తునందు ఉంటే ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు, బూతులాడరు, వాక్యం విని దాని ప్రకారం నడుస్తారు, అబద్ధాలు ఆడరు, చర్చి రావడం మానేయరు, దేవుని ఆజ్ఞలు పాటించడం మానేయరు. వాళ్ళెవరు? క్రీస్తునందు ఉన్నారు. నా ఇంటి మీరు మీ అందు నా మాటలు ఉంటే, అంటే దేవుని అందు ఉన్నారు, క్రీస్తునందు ఉన్నారు. అర్థమైందా? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నూతన సృష్టి? దేవుడు కలిగి ఉన్న వాళ్ళు. నేను అని చెప్పలేకపోతున్నారా? ఎవరు నూతన సృష్టి? మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? క్రీస్తు అందు ఉన్న ఎడల మీరు క్రీస్తు లేరా? మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరైతే క్రీస్తునందు ఉంటే వాళ్ళు నూతన సృష్టి. పాతవి గతించా లేదా? చెడు అలవాట్లు, బూతులు, అబద్ధాలు, ఇవన్నీ విగ్రహాలు, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు, సాతానికి ఇష్టమైన ఇవన్నీ కూడా మీలో చెరిపోయాయి. పాత ఆకాశం, పాత భూమి గతించిపోయింది అన్నది. ఏంటంటే పాత స్వభావం, దుష్టుడి యొక్క స్వభావం అన్నీ కూడా వెళ్ళిపోయేది. అవన్నీ వెళ్ళిపోతే దేవునిలో ఉన్నాము కాబట్టి మనము ఎవరుమే నూతన సృష్టి. 2వ కొరింథీ 7వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ప్రతి ఒక్కరు నూతన సృష్టిగా ఉన్నప్పుడు, ఎవరైతే నూతన సృష్టిలో లేరో, క్రీస్తునందు లేరో, వాళ్ళని వెళ్ళి వాళ్ళు కూడా నూతన సృష్టిగా చేయడానికే దేవుడు మనల్ని సృష్టించారు. ఆమేన్. అలా నూతన సృష్టిగా ఉండాలి అని అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవుని మాటలు ప్రకటించాలి. ఈ వాక్యం విద్యలేని పామర్లు రాశారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని వాక్యం గుర్తుండేలా చేయి ప్రభా, వాక్యం గ్రహించేలాగా చేయి ప్రభా, వాక్యం అర్థమయ్యేలా చేయి ప్రభా. దేవుడు అర్థం కాకపోతే దేవుని రాజ్యానికి వెళ్తారా?
ఏదో వినేసి వెళ్తే అవుతారా? విని దాని ప్రకారం నడవాలి, అనేక మందిని నడిపించాలి. కాబట్టి పాతవి గతించిన ఇదిగో కొత్త వాయలు, కొత్త జీవితం రావాలి. దాన్ని నూతన సృష్టి అంటారు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేశాను. పనికొచ్చే పాత్రగా నేను ఉండాలి ప్రభా, నాలో పనికిరాని తీగలు తీసి పారేయ దేవా అని అడగాలి. నీలో ఏది ఫలించట్లేదు, ఫలించలేనిది తీసే ప్రభా. మతి మరుపు ఉన్నారా? దిద్దుబాటును అసహ్యం చేసుకుంటున్నావా? దేవునికి ఎక్కువ స్థానం ఇవ్వకుండా మనుషులకే ఎక్కువ స్థానం ఇస్తున్నావా? మనుష్యాత్మతోనే ఎక్కువ బాధపడి ఆతోత్వంతో నువ్వు వేదన పడుతున్నావా? అటువంటివన్నీ పనికి రాని తీగలవి, అవి తీసి పారేదేవా నాలో అప్పుడు ఫలిస్తావు. అప్పుడు ప్రసవేదన కలిగి మీకా 4:10 ప్రకారం ప్రసవేదన కలిగి బిడ్డలకు అంటావు, కన్నీరు కాలుస్తావు. ఇతరులు నశించిపోతుంటే నీకు కన్నీరు వస్తుంది. నీ సొంత వాళ్ళు మాట వినకపోయినా నీకు ఎందుకు కన్నీరు వస్తుంది? మాట విన్న వాళ్ళ కోసమే కన్నీరు రావాలి. మాట వినలేని వాళ్ళకి చెబుతాం అంతే. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి దేవుడికి అప్పచెప్తాం, దేవుడు వేస్తాడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ పని ఏదో చూసుకుంటాడు. వాళ్ళకి ఎలా మారుతారో వాళ్ళకి అన్నీ కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు బాగుపడతారు అనేది దేవుడు ఆలోచిస్తారు. అందుకనే వారు వినను వినకపోయినను వారికి చెప్పండి అని చెప్పారు. చెప్పడానికే నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు కాబట్టి వాళ్ళకి చెప్పాలి. ఈ మాటలు యోహాను సువార్త 15:2 ఉంది. రోమాపత్రిక 7:6 కూడా ఒక మాట ఉంది, నవీన స్వభావం. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయించున్నాము అని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు తన శిష్యులతో, తన పిల్లలతో. ఎలాగంటే ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయించున్నాము. సేవ చేయాలంటే, ఫలించాలంటే ఏంటి కావాలి? నవీన స్థితి అంటే నూతనమైన స్థితి, నూతనమైన సృష్టి, నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు రావాలి. అవే పాత విషయాల కోసమే దుఃఖపడకూడదు, పాత విషయాలే చేయకూడదు, చేసిన తప్పే చేయకూడదు. అటువంటి ఆలోచనలు కూడా రాకుండా ఉండడానికే దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యము, దేవుని పాటలు వింటుండాలి. లోక స్నేహం అనేది చేయకూడదు, లోకానుసారమైన జీవితంలో ఉండకూడదు. దేవునికి శత్రువులుగా ఉంటారు. అప్పుడు యాకోబు 4:4 ప్రకారం వాళ్ళకి వ్యభిచారాలని పేరు పెట్టాడు దేవుడు. అందుకే లోక స్నేహము, దేవునితో వైరము దేవునికి ఇష్టం లేదని. దేవునితో నువ్వు ఎప్పుడైతే స్నేహం చేస్తావో అప్పుడు ఎలా ఉంటుందంట? ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయించున్నామని అంటున్నారు. దాని ముందు ఏం రాశారంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమే చనిపోయిన వారమే. దేని చేత నిర్బంధించబడ్డారు? దాని విషయంలో చనిపోయిన వారమే. అంటే శరీరానుసారమైన నియమం, లోకానుసారమైన జీవితంలో చనిపోయిన వాళ్ళలా ఉండాలి. దాంట్లో మనం పని చేయకూడదు, దాన్ని పట్టించుకున్న వాళ్ళు బ్రతికినట్టు ఉంటాం. లోకానుసారమైన జీవితం అది బ్రతికినట్టు ఉండకూడదు, చనిపోయిన వారమే. అంటే లోకానుసారమైన జీవితంలో చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ప్రాచీన స్థితి అంటే పాత స్వభావం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయించున్నాము. ఆ విధంగా సేవ చేయాలి. అందుకే హెస్కేల్ గారు రాస్తున్నారు ఏంటంటే, ఆయన ప్రవచిస్తున్నారు ఏంటంటే, వారు నా కట్టడలను నా విధులను
అనుసరించి గైకొనున్నట్లు యేసయ్య విషయంలో యేసేలు గారు ప్రవచిస్తున్నారు. యేసయ్యలో యేసయ్య ఏ విధంగా చెప్తున్నారో వినండి అని చెప్పి ప్రవక్తలు ఏంటంటే దేవుని విషయాలు ప్రవచిస్తారు. దేవుని యొక్క మనసు ఏదో ప్రవచిస్తారు. శరీరానుసారంగా ప్రవచించడం ప్రవక్తలు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఎవరైనా శరీరానుసారంగా ప్రవచించకూడదు. ఆత్మానుసారమైన ప్రవచనాలే రావాలి. ఎందుకంటే కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు వస్తాయి. ఇవన్నీ శారీరకంగా ఉన్నాయా ఆత్మానుసారంగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. బోధ కూడా, ప్రార్థన కూడా ఆత్మానుసారంగా ఉందా, అది శరీరానుసారంగా ఉందా అని ఆలోచించాలి. లోక సంబంధంగా ఉందా అని ఆలోచించాలి. ఇక్కడ హెస్కేల్ గారు చక్కగా దేవుని ఆత్మతోని, దేవుని మనసు కలిగి, దేవుని మనసు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు అనమాట. అతనిలో ఉండి, అలాగ మనిషిలో ఉండి దేవుడే మాట్లాడతారు. యెహోవా ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది, దేవుని ఆత్మ వస్తుంది. అవన్నీ కూడా అనుభవాలు నేను చూశాను. దేవుడు నాలో నుండి కూడా అనేకమైన ప్రవచనాలు ఇలా చెప్పగానే అవి జరిగాయి. ఎందుకంటే ఆత్మానుసారంగా ఉన్నప్పుడు, నవీన స్వభావం ఉన్నప్పుడు, నూతన సృష్టిగా ఉన్నప్పుడు అటువంటి ప్రవచనాలు, అటువంటి కళలు, అటువంటి దర్శనాలు, అటువంటి ప్రార్థన ఇంకొకరు నువ్వు చేయగలవు. అది అర్థం చేసుకోవాలి. అది దేవుని మనసు, అది నవీన స్వభావము. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. నూతన ఆత్మని పుట్టిస్తారట. నూతన ఆత్మ ఏం చేస్తుంది? శారీరకంగా అది దుఃఖపడదు. ఆలోచించుకోవాలి. నేను శరీరానుసారంగా దుఃఖపడుతున్నానా? అది మరణానికి దారితీస్తుంది. బుర్రపాడే కొద్ది తాపూట వచ్చేస్తుంది, కాళ్ళు పీకలు వచ్చేస్తాయి, పొడుపు నొప్పి వచ్చేస్తుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది, అన్నీ కూడా వస్తాయి. అన్ని అనారోగ్యాలు తెచ్చేది ఏంటంటే పాపానికి జీతం మరణం. ఆ పాపానికి ముందు అనారోగ్యం, ఆ మరణానికి ముందు ఏం నడుస్తుంది? అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, శరీరానుసారమైన దుఃఖము మరణము అని ఉంది కదా. దేవా వాళ్ళ ధర్మశాస్త్రం లోబడ నేరలు అనే రోమా 8:5-7 వచనాలు ఉంది కదా. మరి నేను ఏ దుఃఖపడుతున్నానో అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం పెట్టినారు? వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతనాత్మ పుట్టింతును. ఎందుకు నూతనాత్మ ఎందుకు పుట్టిస్తున్నాడు? ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెలు తీసేసాడట దేవుడు. దేవుని అడగాలి, దేవా నాలో రాతి గుండెలు తీసివేయ్యా. అది రాయైపోతుంది. దేవుడు వాక్యం వింటున్నా, వాక్య ప్రకారం నడవట్లేదు. అది ఎప్పుడు ఆత్మానుసారమైన దుఃఖం కాకుండా శరీరానుసారమైన దుఃఖం, వేదన అవే కలుగుతున్నాయి. ఈ రాతి గుండె ఏం చేస్తుందంటే దేవుని బిడ్డల కోసం ఏడకుండా, దేవుని పిల్లలు, నా పిల్లలు నశించిపోతున్నారని ఏడకుండా భౌతికమైన విషయాల కోసం ఏడుస్తూ ఉంటుంది. అది ఆ రాతి గుండె. ఈ మాంసపు గుండెగా ఉన్న గుండె ఏం చేస్తుంది? అమ్మో దేవుని మాటలు వినక ఈ సమస్య వచ్చింది, దేవుని మాట వినక ఈ అనారోగ్యం వచ్చింది, నువ్వు సరి చేసుకో, దేవుని కలిగి ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు, నవీన స్వభావం ధరించుకో, నూతన సృష్టిగా ఉండు, క్రీస్తునందు ఉండు, దేవుని మాట విను, ఇవి నా మాటలు కాదు, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం అని వాళ్ళు వదిలేయాలి దేవుడు. లేకపోతే నువ్వు తప్పుడు పనులు చేసావనుకో, నువ్వు శరీరానుసారమైన దుఃఖము అక్కడ దుఃఖించావనుకో, నువ్వు పాడైపోతా, వాళ్ళు పాడైపోతా, నీకు ఆశీర్వాదం ఉండదు, వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండవు, దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు దేవుడి మాట విన్నావంటే, దేవుడి కట్టడలు అవి, దేవుడి నిబంధనలు, దేవుని విధులు అవి గైకున్నప్పుడు నీలో రాతి గుండె పోతుంది, మాంసం గుండె వస్తుంది. ఆమేన్. అప్పుడు నూతన ఆత్మ వారి యందు నూతన ఆత్మ నేను పుట్టిస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు చేస్తావో వాళ్ళకి ఏం ఆత్మ పుట్టిస్తాడు దేవుడు? ఆ సైతానాత్మ పోయి దేవుని ఆత్మ వస్తుంది, నూతన ఆత్మ దేవుడు వాళ్ళకు పుట్టిస్తాడు. అప్పుడు వాళ్ళకి కన్నీరు వస్తుంది, దేవా నీకు ఇష్టం లేని పని చేశాను,
నాకు చక్కగా పోషిస్తున్నావు, నాకు అన్నీ పెడుతున్నావు, నాకు అమ్మనిచ్చావు, మా నాన్ననిచ్చావు, కానీ నేను మాట వినట్లేదయ్యా, నీ మాట వినట్లేదయ్యా, నీకు సమయం ఇవ్వట్లేదయ్యా, నీ మాటలను గుర్తు పెట్టుకోవట్లేదయ్యా, నన్ను క్షమించయ్యా అని ఈ నూతన ఆత్మని దేవుడు ఎప్పుడైతే వారి అంత నూతన ఆత్మను పుట్టిస్తారో అప్పుడు వాళ్ళ నోట్లోంచి ఆ మాట వస్తాయి. లేకపోతే నా కోసం ప్రార్థన చేయవా, నన్ను వచ్చి చూడవా, నాకు ఎందుకేంటి, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు. నేను పట్టించుకున్నాను కాబట్టి నీకు ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు దేవుడి మాటలు విని, దేవుడి మాట వింటే నేను ఈరోజు వచ్చాను, మరి రేపు రాలేదు కదా. ఈరోజు నేను చెప్తున్నాను, రేపు నేను చెప్పలేను కదా. దేవుడు నీతో అనుక్షణం ఉంటాడు, ఆయనతో చెప్పుకో, ఆయనకి ఇష్టం వచ్చినట్టు, అంతే చాలు, అంతే చాలు. నిన్ను దేవుడు కాపాడుతాడు. నా జీవితం అది. ఎవరు లేరని బాధపడ్డా, ఎవరు దొక్కబెట్టినా, వాళ్ళ మనుషులు ప్రేమిస్తే, వాళ్ళు ఏదైనా వాళ్ళని పట్టించుకోకపోతే, నిన్ను పట్టించుకోకపోతే చాలా వేదన వచ్చేస్తుంది. కానీ ఆ వేదన మంచిది కాదు. అది తలపోటు వేస్తుంది. చాలా మంది హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. మనుషులు ఏదైనా అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ హృదయంలో దేవుడు కాకుండా మనుషులు పెట్టుకుంటారు, మనుషులు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. దేవుని మనసు పెట్టుకోరు. ఆ రాత్రి గుండెను తీసుకురాస్తారంటే ఎప్పుడైతే దేవుడు కట్టలేదు, దేవుడు మాటలు, దేవుడు ప్రతి మాట కూడా ఆయన కట్టడు. అది హెస్కేల్ గారిలో ఉండి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే అనేకమైన తరములో, ప్రతి తరములో కూడా, ఈ తరంలో కూడా ప్రవక్తలని దేవుడు నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది అర్థం చేసుకోవాలి. దానికి సిద్ధపడాలి, చాలా అవసరం. సిద్ధపడాలి, సిద్ధపడి దేవుని దగ్గర అడగాలి. హెస్కేల్ గారే మరి 36 అధ్యాయము 26 వచనంలో చెప్తున్నారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. మీకు మాంసపు గుండె వచ్చింది కాబట్టి కన్నీరు వస్తుంది. ఒకరి విషయంలో బాధ కలిగి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ కోసం పట్టించుకుంటున్నారు, సంఘం కోసం మీరు పట్టించుకుంటున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు ఉండేది కాదు, ఎవరు చేస్తారో చేయలేదే అని బాధ్యత ఉండేది కాదు, కన్నీరు వచ్చేది కాదు. ఎవరికైనా దుఃఖం కలిగినా, ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు కానీ, సంఘం కోసం ఏదైనా శ్రమ వచ్చినా, సంఘానికి సంబంధించిన దేవునికి ఇష్టంగా నడవలేకపోయినా, దేవునికి విరోధంగా నడుస్తున్న వాళ్ళని చూసి దుఃఖం వస్తుంది. వీళ్ళు ఎన్ని మేలు పొందుకొని దేవునికి హాయిపాయి చెప్పారు అని ఒక దుఃఖం వస్తుంది. ఏంటది? మాంసపు గుండెని పెట్టారంట. మీకు ఏం పెట్టారు? నూతన సృష్టిగా పెట్టారు. నేను నూతన సృష్టిని. ఆ నూతన సృష్టిలోని ఆయన ఇప్పుడు నిర్మిస్తాడు. ప్రకటన 21:1-2 వచనాల్లో నూతన సృష్టి, నూతన ఆకాశం ఆయన కలిగి చేస్తాడు. అందులోకి ఈ భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు నూతన సృష్టిగా క్రీస్తునందు ఉన్నాడనా, వాడు నూతన సృష్టి, పాతలు గతించిపోయాను, ఇదిగో క్రొత్తమాయను అంటే క్రొత్త మనసునిస్తాడంట. మరి మాంసపు గుండెనిస్తాడంట ఆయన. ఆ రాత్రి గుండెని తీసివేస్తాడు. కాబట్టి అది ఆలోచించాలి మనం కరెక్ట్గా. దేవుడు ఉన్నప్పుడు మనకు అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎవరైతే మరి మాట వినట్లేదో వాళ్ళ కోసము దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. వాడికి చెప్పవలసింది చెప్పేస్తాం, కానీ వాళ్ళ కోసము ఆ మాంసపుల్ని రావడానికి, నెక్స్ట్ నూతన సృష్టిగా నడవడానికి, దేవుని ఆత్మను దేవుడు పుట్టించడానికి, వాళ్ళు వినే ఆత్మని, వినగలిగే చెవులని, వినుబుద్ధి వారికి కలగగా, దేవుడు వినుబుద్ధి కలిగించగా వాడు తిరుగుబడలేదు అన్నది వాక్యం. యెషయా గారు ప్రవచించారు ఆ మాట. 50:5 చెవికి వినుబుద్ధి పుట్టింపగా తిరుగుబాటు చేయలేదు. చెవికి వినుబుద్ధి కలిగిస్తారు. వాళ్ళ కోసం కన్నీరు కాల్చినప్పుడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వినరు, తిరుగుబాటే వాళ్ళకి అర్థమవుతుంది, తిరుగుబాటే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనని ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. రోమా పత్రికలో 1
మనం చేయాలి. 1:9 ప్రకారం వీరు మనకు కలగాలి. అటువంటి ప్రార్థన, అటువంటి మనస్సు మనకి కలగాలి. మనకు కలిగిందని నేను మీలాగే ఉండేవాడిని, మీలాగే ఉండేదాన్ని, నాకు కళ్ళకు నీరు చూపొచ్చేది కాదు అని సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు, ఎందుకంటే నేను క్రీస్తునందున్నాను. మనం ఎవరి అందున్నామో అని గమనించుకోవాలి. మన క్రియలు బట్టి మనలో ఏ ఫలాలు ఫలిస్తున్నాయో అవి కారు ద్రాక్ష ఫలాలు వస్తున్నాయా, లేకపోతే దేవుడు మంచి ద్రాక్ష ఫలంలో మరి ఆయన పొలంలో మంచి విత్తనాలు వేస్తే ఆ సాధన గురుగులు వెళ్ళిపోయాడు. ఆ గురుగులు ఎదగలేమంటే అంటున్నాడు. ఎదిగితే ఎవరి కష్టం? ఆ గురుగులు అనే మనిషి ఎటవాలి? క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడాలి. కావున దేహమందున్నాను, దేహమును విడిచినాను, ఆయన క్లిష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. దేహమందున్నా దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే దేవునికి ఇష్టంగా ఉండాలి. అది క్రీస్తునందు ఉండడం అంటే, నూతన సృష్టి అంటే. ఆయనకి ఇష్టంగా నేను ఉన్నాను లేదా, నేను చేస్తున్న పనులు, నేను అంటున్న మాటలు ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. దేవునితో మాట్లాడుకోవాలి. దేవా, నేను వెళ్తున్నాను, నీకు ఇష్టంగా నడిచేలా చేయబ్రావా, నన్ను నడిపించబ్రావా, నాతో రా యేసయ్య, లేకపోతే నేను పిచ్చి ఆలోచన వస్తే ఏ పిచ్చి పనులు చేస్తాను అని దేవుని అడగాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ కొరింథీ పత్రిక 5:9-10 వచనాల్లో కావున దేహమందున్నాను, దేహమును విడిచినను, ఆయనకి ఇష్టమే ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. మిగులు అపేక్షించుచున్నాం అంటే ఆశపడుతున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పినావు, మంచివైనా సరే చెడ్డమైనా సరే దేవుని న్యాయపీఠం ముందు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు మంచివి చేసినా చెడ్డలు చేసినా ఈ దేహంతో ఏం మాట్లాడావు, ఏం చూసావు, ఈ చేతులతో నువ్వు ఎవరిని కొట్టావు, ఎవరు డబ్బులు దొంగిలించావు, దేవుడు డబ్బులు దొంగిలించావా, శాపగ్రస్తులు అని ఉంది, అప్రమాణికులు అని ఉంది. అప్రమాణికులు, దొంగలు, వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత ఎలా వస్తుందని చూపించారు. జకరియా గ్రంథం 5:1-10 వచనాల్లో వాళ్ళ ఇళ్లలో దూరిపోయి ఆ పిల్లర్స్ అంటే స్తంభాలని కూడా పగలగొట్టేస్తుంది. దాని పుస్తకం ఎంత ఉంది అని కూడా పెద్ద పుస్తకం, అది ఎగురుగా ఉంది, లోకం అంతా మీదకి బయలుదేరిందంట ఆ పుస్తకంలో రాసేసాడు దేవుడు. అప్రమాణికులు అంటే చేస్తానని చెప్పి చేయకపోవడం, దేవుడితో నేను జీవిస్తానని చెప్పి దేవునికి సంఘానికి హ్యాండ్ ఇచ్చాడు. తెలుసు, ఆ సంఘం నుండి రేపు నువ్వు పరిశుద్ధం నుండి నూతన సృష్టిగా ఉన్నప్పుడే నేను ఆ కనురెప్ప పాటలోనే నేను దేవుడు తీసుకెళ్తాను. ఆ బోర ఊదినప్పుడు మధ్యాకాశంలో నీకు వినపడతాను. నువ్వు అప్రమాణికురాల్లో ఉన్నావు అనుకో, నీది నువ్వే, ఇంకొకరిలో తోడేది లేదు. నువ్వు చేయవలసిన నువ్వు చెయ్యాలి. అది దేవునికి సాధారణలకు అర్థమవు. అందుకే ఎవరికి చెప్పేవి కాదు, ఇవి విన్న వాళ్ళకే చెప్పాలి. పందులు మంచి ముత్యాలు వేయిస్తే అవి తొక్కి చేయించేస్తాయి. వాటికి నువ్వు చెప్పకూడదు. ఎవరు వింటున్నారో, ఎక్కడ నువ్వు ఏం మాట్లాడాలో అవి దేవుడే నీతో మాట్లాడతారని మత్తయి 10:20 ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మాట్లాడతారు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా నడిపించాలి. ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ న్యాయపీఠం ముందు నువ్వు లెక్క చెప్పాలి, ప్రత్యక్షం కావాలి అని చెప్తున్నారు. దేవునికి ఇష్టంగా అటువంటి పనులు చేయాలన్నారు. ఆ విషయాలని రెఫరెన్స్ ఏంటంటే యెషయా 56:7 ఉంది. మరి అలాగే ఆదికాండం 4:7 ఉంది. అలాగే యోహాను సువార్త 6:27 ఉంది. ఈ దేహంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన న్యాయపీఠంలో మనం ప్రత్యక్షం అవ్వాలనే విషయాలకి ఇవన్నీ రిఫరెన్స్లు. మీరు ఇవన్నీ చక్కగా చదువుకోండి, ఆ వాక్య ప్రకారం నడవండి. నూతన సృష్టిగా ఉంది దేవుని రాజ్యంలో, కొత్త ఆకాశము క్రొత్త భూములో యుగగాల దేవుడితో జీవించడానికి ఆయన ఇష్టపడి మాటలు చెప్తున్నారు. అపోస్తలుల 10:35 ఉంది. అలాగే రోమపత్రిక 14:8 ఉంది. ఆత్మీయ సృష్టి ద్వారా పరలోక రాజ్యానికి
మరి మనం వెళ్ళాలని ఎఫ్ఎస్సీలు 2:10 ఉంది. ఎందుకంటే టైం లేదు, అందుకని అలా రిఫరెన్స్లు మీకు చెప్పడం అవుతుంది. కాబట్టి 2 కొరింథీయులు 3:16-17 ఏముంది? 17వ వచనంలో ఏదుందంటే, ఎప్పుడైతే అలా నూతన సృష్టిగా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే తెలుసా? వాళ్ళకి స్వతంత్రం వస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రేపు ఆగస్ట్ 15 వస్తుంది కదా, రేపు బ్రిటిష్ వాళ్ళు దగ్గర బానిసత్వంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఉన్నప్పుడు బానిసత్వం చేశారు. దాని నుండి మరి గాంధీ గారు విడుదల ఇచ్చారు. ఆయన ఎంతో శ్రమపడి, ఎంతోమంది బలియాగమయ్యి, ఎంతోమంది పోరాడి, రక్తపాతం అనేది జరిగి అలా స్వాతంత్రం వచ్చింది మనకి భౌతికంగా. అంబేద్కర్ గారు ఆయన చట్టం ద్వారా పేదోళ్ళ విషయంలో మతం కులం భేదం లేదని ఒక ప్రేమని ఈ భూలోకంలో తెచ్చారు. అవన్నీ కూడా ఈ యేసయ్య నూతన సృష్టిలో నుండి యేసయ్య ఫాలో అయిన వాళ్ళే. అందుకని గాంధీ తాత ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద తిప్పాడు. యేసయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, అంటే మాదిరిగా తీసుకున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మీయంగా స్వాతంత్రం కావాలి. భౌతికంగా స్వాతంత్రం వస్తే అది శరీర సంబంధమైంది కాబట్టి మనుషులకు లోబడిపోతారు. దేవునికి లోబడరు, నూతన సృష్టిగా ఉండరు, క్రీస్తునందు ఉండరు. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం వస్తుంది. అందుకే పాటలు, దేవుని వాక్యము వింటా ఉండాలి. అది నీ ఒంటిలోకి వెళ్ళిపోతుంది అనుకో, నీ ఇంటిలోకి వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు నీకు స్వాతంత్రం వస్తుంది. సాతానికి లోబడకుండా, మనుషులకి లోబడకుండా, వాళ్ళ దేవుని బిడ్డలా సాతాను బిడ్డలా, వాళ్ళ దేవుని దూతలా సాతాను దూతలా అని నీకు అర్థమవుతుంది. ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నా ఇంటికి అధిపతిగా ఎవరున్నారు? సాతాను ఉన్నాడా? దేవుడిని నడిపిస్తున్నాడా? నా బిడ్డల్ని, నా భర్తని, నా ఇంటిని ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు దేవుడికి ఇష్టం లేదు? ఇంటిలో జరుగుతున్నాయి, నా ఒంటిలో జరుగుతున్నాయి, నాకు ఎందుకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి? ఏ వచ్చినా దుష్టుడు ఒంటిలో ఉన్నప్పుడు నువ్వు ఏ సంభాషణలో ఏది నువ్వు అనుభవిస్తున్నావో, ఏది నువ్వు వింటున్నావో, దేనికి సమయం ఎక్కువ ఖర్చు పెడుతున్నావో, దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నావో, దేనికి సమయం ఎక్కువ ఖర్చు పెట్టుకొని డబ్బులు ఒంటిని మరి ఇంటిని నువ్వు దేవుల్లో పెడుతున్నావా, లేకపోతే లోకంలో ఉంచుకుంటున్నావా? లోక సంబంధమే ఉంటున్నాయా నీ ఇంటిలో అని ఆలోచించుకోవాలి. దేవుడికి ఇష్టమైన నువ్వు చేస్తున్నావా లేదా అని ఆలోచించుకోవాలి. ఏ సమస్య వచ్చినా సరే ఒకటే ఆలోచించాలి, దేవునికి ఇష్టంగా ఉన్నావా లేదా. ఇష్టంగా లేకపోతేనే సమస్య వచ్చి పడుతుంది. ఒకవేళ వచ్చినా సరే ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? ఆయన దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను ఆ విగ్రహానికి నేను నమస్కారం చేయను, ఆ పూజలు నేను చెయ్యను, దేవుడికి ఇష్టం లేదు పని నేను చెయ్యను అంటే దేవుడు సహాయం చేశాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, అటువంటి స్వాతంత్రం అనేది కలిగి ఉండాలి. 2 కొరింథీయులు 5:17 ఆ స్వాతంత్రం దేవుడు ఇస్తానంటున్నాడు. మరి ఆ దానియేలు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ విధంగా దేవుడు బిడ్డలుగా వాళ్ళు రుజువుపరుచుకున్నారు. దేవుడు అలాగా ఆశీర్వదించారు ఆ బిడ్డల్ని. ఇక్కడ యోహాను సువార్త 8:29 యేసయ్య తండ్రికి ఇష్టమైనవి చేస్తున్నాడు కనుక ఆయన ఒంటరిగా యేసయ్య ఒంటరిగా ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈ భూలోకానికి వచ్చాక మరి ఆయన మహిమనంతకి విడిచిపెట్టి వచ్చారు. మానవాళికి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రికి ఇష్టమైనది చేస్తా ఉన్నాడు. మానవ స్వభావంతోనే ఉన్నాడు, ఆయన శరీరంతోనే ఉన్నాడు. ఆయన మహిమనంతా విడిచిపెట్టాడు కదా, దేవుని యొక్క మహిమను ఇచ్చిపెట్టాడు. మనలాగే శరీరాకారంలో మనలాగే ఉన్నాడు ఆయన. ఏ మహిమలు లేవు.
మహిమనంతా తండ్రి దగ్గర విడిచిపెట్టి వచ్చారు. అలాంటప్పుడు తండ్రికి ఇష్టమైన చేశాడు కాబట్టి యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు, నా తండ్రికి ఇష్టమైంది నేను చేశాను కాబట్టి నా తండ్రి అయిన దేవుడు నన్ను ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా నన్ను విడిచిపెట్టలేదు. మనం కూడా ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒంటరిగా ఎక్కడ కూడా విడిచిపెట్టడు. నేను ఒంటరిని అని ఏడుస్తున్నావేమో, ఎవరు లేరు, నేను ఇవన్నీ చేయాలా, నాకు ఎవరూ లేరు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావేమో, నువ్వు తండ్రికి ఇష్టంగా ఉన్నావా లేదా అదొక్కటి నువ్వు ఆలోచించుకో, అదొక్కటి చెయ్యి. ఒంటరిగా నేను ఏ విషయం కూడా విడిచిపెట్టడు. ఆ టైంలో ఎవరో ఒకరికి ఆ సహాయానికి నిలబడతారు. తండ్రికి ఇష్టంగా ఉన్నప్పుడు, తండ్రికి ఇష్టంగా ఉంటే నా నిమిత్తం మీరు తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైన భూములైన ఆశలైన విడిచిపెట్టినప్పుడు ఇహలోకంలో అన్నదమ్ములు అక్కచెల్లు భూములు ఆస్తులు నిత్య జీవం కూడా నేను ఇస్తానని వాక్యం చెప్తుంది. తెలుస్తుందా? ఎవరో నేను దేవునికి ఇష్టంగా ఉండడానికి నీకు అడ్డుగా వేసాడు అనుకో, ఆయనకి ఇష్టంగా ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తుంటే ఆటంకం పరిచారు అనుకో, వాళ్ళు పక్కన పెట్టమంటున్నాడు దేవుడు. దేవుడి విషయంలో వాళ్ళు పక్కన పెట్టమంటున్నాడు. మొదటి స్థానం దేవుడికి ఇచ్చి సెకండ్ పర్సన్గా వాళ్ళని పెట్టుకో, కానీ దేవుడికి ఇష్టంగా వాళ్ళని తయారు చేసే పద్ధతిలో ఉండు, అంతేగాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకు. అది దేవుడు చెప్తున్నారు ఇక్కడ. ఒంటరిగా దేవుడు విడిచిపెట్టకూడదు. నేను ఏ విషయంలోనైనా తండ్రి దేవుడు నీతో ఉండాలి అంటే నీకు అన్ని విషయాల్లో తోడేయుడు, భయం లేకుండా నువ్వు స్వతంత్రంగా. స్వతంత్రం అంటే ఏంటి? నీ ఇష్టం, దేవుడికి ఇష్టమైన నువ్వు ఏమైనా చేయలేదు ముందు పరిగెడతావు. వాళ్ళు వినట్లేదండి, నేను రాలేదండి, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, నేను బాప్తిసం తీసుకోలేనండి, ఇలాంటి మాటలు చెప్తుంటారు. నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి నేను చర్చికి వస్తే, కానీ స్వస్థతలు కావాలి, అన్నీ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, అన్నీ కావాలి, కానీ ఏ చేయదు. వాళ్ళకి చర్చికి రావడం ఇష్టం లేదు, ఏసీకి ఇష్టం వచ్చి రావడం ఇష్టం లేదు. ఇక్కడ ఏసే ఒక రోల్ మోడల్గా చెప్తున్నాడు, నేను తండ్రికి ఇష్టంగా ఉన్నాను. ఏసైకి ఎవరైనా ఉన్నారా భూలోకంలోకి వచ్చినప్పుడు? ఏసై మాట్లాడితే ఎవరికి ఇష్టం లేదు, కానీ స్వస్థతలన్నీ కావాలని వచ్చేవారు. అందరూ మాటలు వినడానికి అందరూ వచ్చేవారు. కానీ ఎంతమంది శిష్యులు మిగిలారు? 12 మందే. లోకమంతటి మీద కూడా యేసు లోకానికి రక్షకుడు అని ఉంది వాక్యం చెప్తుంది. మన చర్చలో కూడా ఉంది ఆ మాట. లోకాలంతటినీ రక్షించడానికి వస్తే అన్నీ అనుభవించారు. కానీ శిష్యులు దేవుడు మాటలు విని శిష్యులుగా దేవుడు మాటలు విని నేను తండ్రికి ఇష్టంగా ఉన్న వాళ్ళు 12 మందే ఉన్నారు. యోహాను 6:66 అనేక మంది కఠినమైన మాట అని చెప్పి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెన్నడూ దేవుడిని చూడలేదు. అది నువ్వు బాధపడుతున్నావా? నేను విడిచిపెట్టి ఎవరిని వెళ్ళిపోతానని, నేను ఎవరు పట్టించుకోవాలని? తండ్రిగా దేవుడు ఉంటేనే, ఆయనకి ఇష్టంగా ఉంటే నువ్వు స్వతంత్రంగా బ్రతికేయగలవు. ఎక్కడ వెళ్ళైనా నువ్వు బ్రతికేస్తావు. దేవుడు ఉంటే చాలు నీకు, ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు నీకు. ఏ స్వాతంత్రం కావాలి? అది 2 Corinthians 3:17 ఉంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. ఎక్కడ ఉంటాడు ఆయన? నువ్వు దేవుని పనులు చేస్తే దేవుడు వస్తాడు. దెయ్యం పనులు చేసావు, టీవీ ఇప్పేవనుకో, అక్కడ దెయ్యమే వచ్చి కూర్చుంటారు. దేవునికి ఇష్టమైన పని అది. దేవునికి ఇష్టమైన పనులు కాదవి. ఎవరికి ఇష్టమైన పనులు అవి? దెయ్యానికి ఇష్టమైన పనులు. నీ ఒంటిలో వాక్యం నింపుకోవాలి, పాటలు చక్కగా పాడుకుంటూ ఉండాలి. తెలిసిందా? పక్కన వాళ్ళు ఉన్నా సరే నువ్వు అలాగే ఉండాలి. వాళ్ళు ఉన్నా, అటువంటి మనుషులు అలా ఉన్నా సరే నువ్వు ఉన్న ప్లేస్లోనే
నువ్వున్న పరిస్థితులు, నువ్వు వేసుకున్న బట్టలు, ప్రతిదీ కూడా నువ్వు పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయాలి. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ మాటలు మనం నేర్చుకున్నామా లేదా? ఎక్కడుంది ఆ మాట? హెబ్రీలు రాసిన పత్రిక 8 చూద్దాము. ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవదూతలా వాడుకుంటాడు, ఆయన సేవకులుగా వాడుకుంటారు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా దేవదూత ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, మనం వెళ్ళగలమా? దేవదూతలా ఉండాలని ఉందా? దెయ్యం దేవదూతలు కూడా వస్తాయి దానికి ఇష్టమైన పనులు చేసినప్పుడు. తెలుసా, పరిశుద్ధాత్ముడు దుఃఖపడి వెళ్ళిపోతాడు ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు చేసినప్పుడు. ఎవరికి ఇష్టంగా ఉన్నానదే చెక్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు దేవదూతగా ఉండాలని ఇష్టపడినప్పుడు, నువ్వు చాలాసార్లు చెప్పేది ఈ మాట, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. అగ్ని జ్వాలగా వెళ్ళిపోతాం, అలాంటి స్వాతంత్రం వచ్చేస్తాడు. అగ్ని జ్వాలగా ఉంటావు. అక్కడ దుష్ట పనులు చేస్తుంటే ఎవరైనా నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఆఫ్ చేస్తారు. మన అపోస్తులు 2:43 వారిని చూసి భయం కలిగింది, ఎందుకంటే వాళ్ళ అపోస్తుల్లాగా వాడబడుతున్నారు. నువ్వు నడుస్తుంటే సాతాను మోక అలాగే వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కదాని వాళ్ళకి వెళ్తుంటావు, నీలోంచి ఒక అగ్ని జ్వాల బయలుదేరుతుంటుంది, ఒక మహిమ నీలోంచి బయలుదేరుతుంటుంది. నువ్వు జొన్నగుడిలోంచి వెళ్తుంటే, జొన్నగుడి అలాంటి ఏరియా అంటే ఎందుకు మనం ఇలా దేవుడు చర్చించారు? అటువంటి అభిషేకం ఇచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి. అటువంటి అభిషేకం లేకుండా, ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన వైజాగ్ అక్కడ, విజయనగరం అక్కడ దేవుడు తీసుకొచ్చారు. లోబడడానికి ఇచ్చారు ఇవి. ఆయనకి ఇష్టమైన పని. ఆయన బిడ్డలు నశించుకోకూడదు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపాత్ముల కోసమే వచ్చాను అన్నాడు. అందుకే మరి అలాంటి వాళ్ళ కోసం దేవుడు మనల్ని ఎంచుకుంటే అగ్నిజ్వాలగా దేవదూతగా వాడబడాలా లేదా? దేవుని యొక్క దూత, సాతాను దూత ఏం చేస్తుంది? పగ, ద్వేషం ఉంటుంది. రివైజ్ తీసుకుందా, నేను వస్తున్నాను అంటారు. అంతేనా? ఆ పదేది పడదాం అంటుంది. అది దాన్ని ఏం చేయాలి? రోమా 16 ప్రకారం కాళ్ళ కింద చెదగొట్టాలి. సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ కింద చెదగొడుతున్నాడు. నీ కాళ్ళ కింద చెదగొట్టాడే నువ్వు బయలుదేరాలి. అగ్ని జ్వాలగా నువ్వు నడుస్తుంటే సాధారణ అక్కడ ఉన్నాడు, నీతో కొన్ని మాటలు మాట్లాడిస్తాడు. అక్కడ నిలబడగానే అక్కడ నిన్ను వాడుకుంటాడు. ఒక 12 కూడా ఉంటుంది. దేవుడు నీ వాడుకుంటాడు, నీలో ఉండి నీతో మాట్లాడు. నీ మాటలు ఏంటంటే నీకు తెలియదు. ఆ మాటలు వాళ్ళతో మాట్లాడతాడు, ఆ మాటలు నీ నోట్లో పెడతాడు. ఆ మాటలు నా అనుభవం అది. నేను మెసేజ్ చెప్తున్నప్పుడు కూడా దేవదూతగా ఒక స్వాతి అనే అమ్మాయి నన్ను చూసింది. అలాగా ఒక దేవదూత నిలబడి వాక్యం చెబుతున్నాడు, చూసి చెప్పింది. బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా అలాగే ఏసీఏ బాప్తీసం ఇస్తున్నట్టు చూశారు. నేను బాప్తీసం ఇస్తానని అనుకోలేదు. నేను అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు, నాకు తెలియదు కూడా అవన్నీ కూడా. కానీ అక్కడ తర్వాత వాక్యాల్లో చూపించారు దేవుడు. తెలుసా, గలతీ 3:28 ఉంది, స్త్రీ పురుషులని భేదం లేదు దేవుడి పని చేయడానికి ఉంది అక్కడ. గలతీ 3:28. అలాగే మత్తయి సువార్త 28, 18, 19, 20 వచనంలో ఉంది. సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి, వాళ్ళని శిష్యులు చేయండి. వాళ్ళ స్త్రీ పురుషుడు భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. నాతో పాటు చిన్నపిల్లలు కూడా బాప్తీసం ఇచ్చారు. ఇలా వచ్చేసేవారు వాళ్ళు. నేను ఒక్కదాన్ని చేయలేకపోతే నా పిల్లలందరూ కలిపి బాప్తీసాలు ఇచ్చేసేవారు. ఇదేంటో మీరు చేస్తున్నారు అనుకుంటే ఏంటి? వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీతో మాట్లాడతాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఇష్టంగా ఉంటే ఒక్క పని చేస్తే చాలు, నువ్వు ఇష్టంగా ఉంటే చాలు, నీకు స్వాతంత్రం ఇచ్చేస్తాడు. నాకు చేయగలవా పనులు? మనం చేస్తున్నామా? దేవుడు చేస్తాడు. మీరు చూడండి, మీరు అనుభవిస్తారు. మీరు చాలా అనుభవించారు కూడా. తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి
చెప్పుతున్నాడంట, తన దూతల గురించి మీకోసం చెప్తాడు దేవుడు. అనేక మందికి ఎంతో నా దూతలు పంపిస్తాను వెళ్ళండి అని ఆంధ్ర కూడా మాట్లాడతారు. నువ్వు రాగానే అలాగే మరి నయమానికి మరి ఆ కుష్ఠరోగం నుండి దేవుడు విడిపించాడు. ఆయన ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఎంతో అహంకారం ఉంటాడు కానీ ఆయనకి ఇష్టడు ఉన్నాడు కాబట్టి. ఏలియాకి మరి ఆహారం లేకుండా ఉన్నప్పుడు మరి ఒక ప్రవక్త తన్ని ఒక విధవరాల ద్వారా దేవుడు పోషిస్తాడు. ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి 90 కుష్ఠరోగులు ఉంటారు. అంతమంది కుష్ఠరోగులు ఎవరు కూడా బాగుపడరు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇష్టమైన బిడ్డ వచ్చి దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మిగతా 9 మంది ఏది అని అడుగుతాడు దేవుడు. ఇష్టంగా ఉన్న వాళ్ళు దేవుని విషయాలు అర్థం చేసుకుంటారు, మనసిప్పి మాట్లాడతారు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలుగాను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఆయన పరిచయం చేయాలని ఇష్టపడుతున్నావా? ఆయన దూతగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఇది 104వ కీర్తన 2వ వచనంలో ఉన్నది. సాతాను దూతలాగా వెళ్ళి ఇక్కడ మాటలు అక్కడ ధ్యానిస్తారు. ఎంత జరిగితే అంత రాకు చెప్తారు. ముసలమ్మ ముచ్చట్ల కట్టి పెట్టే పాట ఉంది. ఇంటింట తలుపు కొట్టి మరి చెప్తా ఉంటారు. కడుపులోని అలా దేవేస్తారు. దానికి ఆ మాట చెప్పకపోతే అవన్నీ చెప్పేసాక వాళ్ళకి నిద్ర పడుతుంది. ఇప్పుడు ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఎంత జరిగితే అంతగా అది సృష్టించి మరి యూట్యూబ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే సాతాను దూతల పనులు అన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 1:7 ఇలా ఉండాలంటే ఏమి ఉండాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయట? 2వ కొరింథీయులో ఉంది 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ప్రతి కల్మషం నుండి పవిత్రులుగా చేసుకున్నప్పుడే నూతన సృష్టిగా ఉంటారు. దేహమందునను దేహము విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నానని పౌలు చెప్తున్నాడు కదా 2 కొరింథీయులు 5:9. అలాగా ఉండగలరు అన్నమాట. అప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వాతంత్రం వస్తుంది. ఆ స్వాతంత్రంతో ఆ దేవుని ఆత్మని ఎక్కడ ఉంటామో అక్కడ ఎదుటి వారికి స్వాతంత్రం వచ్చేలాగా ఆ బంధకాలు తెగిపోతాయి అన్నమాట. కొంతమంది కొన్ని చీకట్ల బంధకాలు అలాగా ఏడుస్తూ ఉంటారు, కుంగిపోయి ఉంటారు, ఊరు తీసేసుకుందామని బాధపడుతుంటారు. ఎందుకు నాకు ఈ జీవితం అనేసి అనుకుంటారు. అటువంటి వారి దగ్గరికి నువ్వు సేవ చేయాలని, దేవుని మాటలు వినాలని, ఈ మాటలు అటువంటి స్వాతంత్రం వాళ్ళు కూడా ఇవ్వడానికి ఏంటి మెయిన్ మొదటిగా ప్రాధాన్యంగా ఏది కావాలి? దేవుడు ప్రియమైన బిడ్డలకి దేవుడు చెప్తున్నాడు. పౌలు గారి ద్వారా చెప్తున్నారు, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో ఉండాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. చిన్న పరిశుద్ధత కాదు, సంపూర్ణమైన పరిశుద్ధత ఉండాలి. శరీరముతో ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రం చేసుకోవాలి. శరీరము పరిశుద్ధం ఉండాలి, ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే సరి చేసుకోవాలి. సరి చేసుకుంటూ దేవుడితో గడపాలి. దేవుడి మాటను దీవించుగాక. మిగిలినది మనం శుక్రవారం చెప్పుకుందాం. దేవునికి ఇష్టంగా ఉండాలని. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషక్తుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీకు ఇష్టంగా ఉంటే ప్రభు మమ్మల్ని స్వతంత్రంగా చేసి అయ్యా నీ దూతలుగా వాడుకుంటారు, నీ పరిచారకులుగా వాడుకుంటారని మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. కొరత లేని ఆత్మతో మమ్మల్ని దీవించి పంపిస్తున్నావే వందనాలు. మరి వాక్యం వింటున్న బిడ్డలు కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. అయా యూట్యూబ్లో వింటున్న బిడ్డలు కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. అయ్యా ప్రతి విషయంలో కూడా మీరు తోడై నడిపించండి ప్రభు. అయ్యా మీరే అయా అధ్యక్షత వహిస్తున్న ప్రతి విషయాలు నీ బలమైన హస్తాల్లో పెడుతూ పరిశుద్ధుగా మరి తండ్రి నాయన అయా ఆత్మీయ సృష్టి ద్వారా పరలోకానికి నాయన మేము వారసులుగా ఉంటామని, అనేక మందిని తీసుకువెళ్తామని, ఆత్మీయ సృష్టిగా క్రీస్తు యందున్నేడలా నీవు నూతన సృష్టి, పాతలు గతించిపోయినను ఇదిగో క్రొత్తమైనని, కొత్త జీవితము, కొత్త మనస్సు నాయన
రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెతో మీరు నాయన వాళ్ళకి నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును నువ్వు ఇస్తానని చెప్తున్నారు ప్రభు. ఇక తిరుగుబాటే స్వభావం లేకుండా నీ మాటలు వినేలాగా ప్రభు నీ బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు అయ్యా మా కుటుంబాన్ని బలమైన హస్తాలు పెడతారు, మా సంఘాన్ని, సేవని, సమస్తాన్ని నీ బలమైన మాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా మీ బలమైన హస్తాలు పెడతారు. పేరు పేరు ప్రతి ఒక్కరి బిడ్డల్ని మీరు దర్శిస్తున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు అయ్యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మీ రాజ్యాన్ని వారసులుగా ప్రతి ఒక్కరిని ప్రభు తీర్చిదిద్దుతున్నందుకు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి వాక్యం వినే దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడు ఏంటి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు.